వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. ఎస్జిటి న్యూ మెంటర్షిప్ బ్యాచ్కి సంబంధించి గణితంలో అత్యంత ముఖ్యమైన టాపిక్ అయినటువంటి బీజగణితం అనే చాప్టర్ నుంచి మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ రోజుకి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది అప్డేట్ కావడం జరిగింది. ఈ యొక్క బీజగణితం అనే టాపిక్లో చాలా క్లిష్టతరంగా ఉన్నా కూడా మనకు టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మరియు కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనకు డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఈ విధంగా పీడిఎఫ్లో ఈజీగా మనం సింపుల్గా అప్లోడ్ చేయడం జరిగింది. కేవలం టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ నోట్స్ మొత్తం కూడా మీకు ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం మనకు ఎస్జిటి అంటేనే 3 నుంచి 8 వరకు చదువుకోవాలి. దాని కఠినత్వ స్థాయి 10వ తరగతి వరకు చదువుకోవాలి. వాటిలో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది. సింపుల్గా మీరు పీడిఎఫ్ అనేది ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మరి చదువుకుంటే చాలు. దీనికి రిలేటెడే మనకు డిఎస్సి ఓరియంటెడ్లో మనకు ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మీరు చదవాల్సిన అంశాలు ఒకసారి మనం గమనించినట్టయితే సంఖ్యావాక్యాలు, గణిత వాక్యాలు, సమీకరణం అంటే ఏమిటి, ఆ సమీకరణాల్లో కూడా రేఖీయ సమీకరణం అంటే ఏమిటి, సామాన్య సమీకరణం ఏంటి, సర్వ సమీకరణాలు అంటే ఏమిటి, ఆ సర్వ సమీకరణాలకు సంబంధించి ఫార్ములాస్ వస్తాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని ఈ విధంగా మీకు ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. గత డిఎస్సిలో కూడా ఈ ప్యాటర్న్లో మనకు ప్రశ్న అనేది దాదాపుగా ఎక్కువ ప్రశ్నలు అనేది రావడం జరిగింది. ఉదాహరణకు x + 1/x = 3 అయితే x³ + 1/x³ ఎంత, ఈ విధంగా మనకు ప్రశ్న వస్తే మనకు ప్రాసెస్ పరంగా ఏ విధంగా చేయాలి, షార్ట్కట్ పరంగా ఏ విధంగా చేయాలి, రెండు ప్యాటర్న్లో కూడా మనం ఈ పీడిఎఫ్ రూపంలో పొందుపరచడం జరిగింది. ఈ ఓరియంటెడ్లో సర్వ సమీకరణాలు బేస్ చేసుకొని అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బహుపదుల యొక్క గాసాబా అనే టాపిక్, ఆ తర్వాత మనం చూసినట్టయితే సూత్రాల ఆధారంగా కారణాంకాల విభజన అనే టాపిక్ మొత్తం కూడా మనకు డిఎస్సి ఓరియంటెడ్లో మనకు ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ మొత్తం కూడా బేస్ చేసుకొని అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం ఒకసారి చూసినట్టయితే వర్గ సమాసాల యొక్క కారణాంక విభజనలో భాగంగా మోనిక్ వర్గ సమీకరణాలు అంటే ఏమిటి, తర్వాత వర్గ సమాసాలు అంటే ఏమిటి, అవన్నీ కూడా మనకు ఈ విధంగా నోట్స్ అనేది క్లియర్గా అప్డేట్ చేయడం జరిగింది. శేష సిద్ధాంతం అంటే ఏమిటి, కారణాంక సిద్ధాంతం అంటే ఏమిటి అన్నీ కూడా మనం ఈజీగా అప్డేట్ చేయడం జరిగింది. సింపుల్గా దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ నోట్స్ను కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మనకు డిఎస్సి ఓరియంటెడ్లో ఎస్జిటి వాళ్ళకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నోట్స్ అనేది ప్రిపేర్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ని కూడా మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా మేము ఇచ్చేసాం కాబట్టి ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా చేసుకొని ఈజీగా మీరు లైన్ టు లైన్ చదువుకున్నట్లయితే దీనికి సంబంధించి 50 మార్కులు డైలీ టెస్ట్, 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది రావడం జరుగుతుంది. వాటిలో మీరు రాయడం వల్ల ఈజీగా మీ యొక్క స్థాయి అనేది మీరు తెలుసుకొని తర్వాత ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మీరు ముందుకెళ్ళచ్చు.